వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. అమరావతికి రాష్ట్ర రాజధానిగా శాశ్వత చట్టబద్ధమైన హోదా కల్పించేందుకు ఏపీ అత్యంత కీలకమైన అడుగు వేస్తోంది. చట్టబద్ధత కోసం ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అమరావతిని అధికారిక రాజధానిగా గుర్తిస్తూ సమావేశంలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించనుంది. ఆ తర్వాత తదుపరి చర్యల కోసం బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందిన తర్వాత ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతి బిల్లును ప్రవేశపెట్టి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ పీఎంఓ నుంచి వచ్చిన అత్యవసర ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5(2)ను సవరించడం ద్వారా గతంలో ఉన్న కొత్త రాజధాని అనే సాధారణ పదం స్థానంలో అమరావతిని స్పష్టంగా చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల భవిష్యత్తులో రాజధాని విషయంలో ఎలాంటి చట్టపరమైన వివాదాలు తలెత్తకుండా పటిష్టమైన రక్షణ లభిస్తుంది. ఇప్పటికే కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ కూడా ఈ సవరణకు ప్రాథమికంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇక గతంలో 2014-19 మధ్య కాలంలో సుమారు 34,000 ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించి అమరావతి పునర్నిర్మాణానికి పునాది వేశారు. అయితే 2019లో అధికార మార్పిడి తర్వాత 3 రాజధానుల ప్రతిపాదనతో ఈ ప్రాజెక్ట్ 5 ఏళ్ల పాటు అనిశ్చితిలో పడింది. 2024లో తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల్లో రెండో దశ భూ సమీకరణకు కూడా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమరావతికి ఇప్పుడు జాతీయ స్థాయి గుర్తింపుతో చట్టపరమైన స్థిరత్వం లభించనుంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క అసెంబ్లీని సమావేశపరిచి బిల్లును ఆమోదించుకోవాలని చూస్తోంది. అయితే వైసీపీ మాత్రం మండలిని కూడా సమావేశపరచాలన్న డిమాండ్ను కూడా తీసుకొచ్చింది. మంటలి పెట్టిన పక్షంలో లీగల్గా ఫైట్ చేస్తామని ప్రకటించింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుగుతుందా? అసెంబ్లీ సమావేశానికి ఏమైనా ఆటంకాలు ఉంటాయా? వైసీపీ మండలి సమావేశానికి ఎందుకు డిమాండ్ చేస్తుంది? ప్రభుత్వం మండలిని ఎందుకు సమావేశపరచడం లేదు? 28న అసెంబ్లీలో ఎలాంటి రచ్చ జరుగుతుంది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మొత్తానికి మనం చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ సోని, మీరు చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధత కల్పించేందుకు మార్గం సుగమమైనట్టుగానే తెలుస్తుంది. మొత్తంగా ఈ విషయంపై కూటమి సర్కార్ అయితే పూర్తిగా దృష్టి సారించింది. అటు పీఎంఓ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ లేట్ చేయకుండా అసెంబ్లీని సమావేశపరిచి చట్టబద్ధత తీసుకొచ్చేందుకు ఒక తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఆమోదింపజేసుకుని చట్టబద్ధత కల్పించాలి అమరావతికి అయితే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో ఈ నిర్ణయానికి ఒకవైపు ఊ అంటూనే మరోవైపు ఊహు అంటోంది వైసీపీ. సో అసెంబ్లీలోనే కాదు చర్చ, మండలిలో కూడా చర్చ పెట్టాలి. అసెంబ్లీలో మాకు బలం లేదు, మండలిలో బలం ఉంది కాబట్టి మండలిలో చర్చ పెడితే ఏ చర్చ సాగుతుంది, లేనిచో లీగల్ ఫైట్ చేస్తామంటూ కూడా అటు వైసీపీ చెప్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధత కల్పించాలి, అమరావతిగా రాజధానికి చట్టబద్ధత కల్పించాలని చెప్పి అయితే నిర్ణయానికి వచ్చారు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో 2014 సెక్షన్ 5(2)లో సాధారణ అనే దగ్గర అమరావతి అనే పేరును చేర్చడం ద్వారా ఈ చట్టబద్ధత కల్పించేందుకైతే ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. సో ఏం జరగబోతుంది ఏంటి, అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు జరగబోతున్నాయి, డీటెయిల్స్ అందించేందుకు కాంతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కాంతి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కూటమి సర్కార్ అయితే మొదటి నుంచి కూడా పావులు కదుపుతోంది. మొత్తంగా ఇప్పుడు అంకురార్పణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏంటి అసలు ఏం జరగబోతోంది? యావంశీ, అమరావతి రాష్ట్ర రాజధానిగా ప్రకటించేందుకు అసెంబ్లీ సమావేశంలో ఒక తీర్మానం చేసి పార్లమెంట్ పంపించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. అందులో భాగంగానే ఎల్లుండి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించే ముందు ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ లో దీనికి సంబంధించినటువంటి చట్టబద్ధతను తీసుకొచ్చేందుకు కావలసినటువంటి అన్నిటిపైన కూడా సుదీర్ఘంగా కేబినెట్ లో కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. గతంలో 2014లో టీడీపీ గవర్నమెంట్ ఏదైతే అమరావతి రాష్ట్ర రాజధాని కోసం 3,400 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించి అమరావతి నిర్మాణానికి పునాది వేయడం జరిగింది. అయితే 2019లో అధికారం మార్పిడి జరిగిన తర్వాత 3 రాజధానుల అంశం అనేది అయితే ఏదైతే
తెర మీదకు రావడం, దానికి సంబంధించినటువంటి దాని కసరత్తు చేయడం, అటు 3 రాజధానులుగా కర్నూలు, అమరావతి అలాగే విశాఖపట్నం పెట్టేందుకు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని కూడా ఇంకా మీదట అలా జరగకుండా ఏ ప్రభుత్వం మారినా కూడా అమరావతియే రాష్ట్ర రాజధానిగా ఉండేలాగా ఒక అమెండ్మెంట్ తీసుకువచ్చి ఆ బిల్లును పార్లమెంట్ కు పంపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకే ఈ అమరావతి రాష్ట్ర రాజధాని అంశం పైన ఈ బిల్లును పంపించాలని నవంబర్ 1న ఈ అమరావతికి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో బిల్లుని పూర్తిగా పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దీనిపైన చర్చ జరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పూర్తిగా కూటమి అధికారంలోకి అంటే కూటమి సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం కాబట్టి అమరావతి రాష్ట్ర రాజధాని అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం పైన ఒక బిల్లుని ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించింది వంశీ. మీరు చెప్పినట్టుగా గతంలో అంటే ప్రభుత్వం మారినప్పుడు అమరావతి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం రెండో దశ భూసేకరణకు ముఖ్యంగా అమరావతి, తుళ్లూరు మండలాల్లో మళ్ళా రెండో దశ భూసేకరణ కూడా పావులు కదుపుతున్న పరిస్థితి. ఈ చట్టబద్ధత కల్పించడం ద్వారా ఖచ్చితంగా రైతులు ముందుకొచ్చి భూములు ఇచ్చే అవకాశం ఉంటుందా? సో ఏం జరగబోతుందంటారు? భూ సమీకరణ ఇంకా వేగవంతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా చట్టబద్ధత ద్వారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు ఏదైతే 3,400 ఎకరాలు తీసుకున్న తర్వాత 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి ఈ రాజధాని ఏర్పాటుకి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్ కావచ్చు, లేకపోతే కొత్త సంస్థల ఏర్పాటు విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో గతంలో అంటే 2019 తర్వాత వాటిలన్నిటినీ కూడా తిరిగి వెనక్కి పెట్టడం, బిల్స్ అన్నిటినీ కూడా ఇది చేయడం, 3 రాజధానుల పేరుతోటి అమరావతి రాష్ట్ర రాజధాని అనేది ఎక్కడా కనిపించకుండా చేయడం తర్వాత రాజధానికి రైతులు ఇచ్చినటువంటి భూమి విషయంలో జరిగినటువంటి పోరాటాలు కావచ్చు. ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత శరవేగంగా అమరావతి అభివృద్ధి కోసం రాజధాని ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా శరవేగంగా చేపడుతున్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో ఈ బిల్లు అనేది అమెండ్మెంట్ తీసుకురాకపోవడం వల్లనే 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధాని నిర్మాణం నిర్వీర్యమైన నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దానిని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇక ఇప్పుడు రెండవసారి ల్యాండ్ పూలింగ్ ఇచ్చేందుకు కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అమరావతి అనేది రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి చట్టబద్ధత కూడా తీసుకువచ్చే అంశం పైన కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో రెండవసారి ల్యాండ్ పూలింగ్ కి కూడా రైతులు ల్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారి దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా పూర్తిగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర రాజధాని నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఈ చట్టబద్ధత తీసుకురావడం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఏ ప్రభుత్వం మారినా కూడా రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలి అనే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దానిపైన ఎల్లుండ జరిగేటువంటి అసెంబ్లీలో తీర్పు చేసి అసెంబ్లీ నుంచి ఆ బిల్లును పార్లమెంట్ కి పంపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నవంబర్ 1వ తేదీన ఈ బిల్లును పార్లమెంట్ లో పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాకేష్ గారు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్ గారు నమస్కారం అండి. రాకేష్ గారు నా వాయిస్ రీచ్ అవుతుందా? ప్లీజ్ అన్మ్యూట్ చేయండి, మ్యూట్ లో ఉన్నారు. రాకేష్ గారు, మొత్తంగా రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు కూటమి సర్కార్ అయితే దూకుడుగా పావులు కదుపుతున్న పరిస్థితి. 2014-19 మధ్య కాలంలో ఏకంగా 34,000 ఎకరాలు స్వయంగా రైతులు రాజధాని కోసం ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారటంతో రాజధాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోయింది. మరలా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈసారి శరవేగంగా రాజధాని నిర్మాణానికి ఒకవైపు అడుగులు వేస్తూనే మరోవైపు చట్టబద్ధత కల్పించాలి, ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని నిర్మాణం కుంటుపడకూడదు, రాజధాని ఇక్కడే కొనసాగాలనే ఒక చట్టబద్ధమైన నిర్ణయం వైపు అయితే ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. అటు వైసీపీ కూడా మండలిలో చర్చించాల్సిన అవసరం ఉంది. రాజధానికి సంబంధించి మండలి సమావేశాలను ఏర్పాటు చేయాలని గట్టిగా పట్టుబడుతున్న పరిస్థితి. సో మొత్తంగా ఢిల్లీ నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఇక్కడ కూటమి సర్కార్ అయితే పావులు కదుపుతూ ఉన్నారు. ఇక
ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం అయితే ఉంది. ఆ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును పార్లమెంటుకు ఆమోదం కోసం పంపే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఒక అసెంబ్లీ సమావేశపరిచి బిల్లును ఆమోదించుకోవాలని ఇటు ప్రభుత్వం చూస్తూ ఉంటే, అసెంబ్లీయే కాదు అసెంబ్లీతో పాటు ఇటు మండలిలోనూ చర్చ జరగాలి, మాకు మండలిలోనే బలం ఉంది అంటుంది వైసీపీ. సో మొత్తంగా వైసీపీ వర్షన్ ఏంటో మనకు చెప్పేందుకు మా ప్రతినిధి హరీష్ జాయిన్ అయ్యారు. హరీష్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా చూస్తున్నాం ఎవరి వాదనలు వారికి ఉన్న అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అయితే కూటమి ప్రభుత్వం పట్టుబడుతున్న పరిస్థితి. ఇటు వైసీపీ ఏమో మా బలం ఇటు మండలిలో ఉంది కాబట్టి మండలిలో చర్చ జరగాలని చెప్తూ ఉంది. సో ఏంటి అసలు వైసీపీ వర్షన్ చట్టబద్ధతకు సంబంధించి ఏంటి? విజయ్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన గత ఎన్నికల్లో తీసుకున్నటువంటి 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్ ఒక రకంగా ఊహించిన మలుపు తిరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత ఎన్నికలు జరగటం, ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి పరాజయం పాలైనటువంటి సిచ్యువేషన్ చూసాం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చట్టబద్ధతకు సంబంధించి, అంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు చట్టరీత్యా ఇటు సాంకేతికంగా కూడా రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో చట్టబద్ధత ద్వారా చట్టానికి లోబడి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు, ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద రైతులకి, ప్రధానంగా భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, వేల ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా నిలబడటం, భరోసా కల్పించే దిశగా అడుగులు వేసినటువంటి క్రమంలో ఇంకోవైపు ఎన్నికల తర్వాత ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధానికి సంబంధించినటువంటి అంశం పైన మరో స్పష్టమైనటువంటి వైఖరిని ప్రకటించేటువంటి అంశంలో భాగంగానే రాజధానికి ఎటువంటి వ్యతిరేకం కాదు అని చెప్పి కూడా స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి భూ సమీకరణ, రైతుల్ని బలవంతంగా బెదిరించడం, ఇబ్బందులు గురి చేసేటువంటి వైఖరిని అనుసరించడం ఒక ఎత్తు అయితే కనుక రెండో వైపున రాజధాని అభివృద్ధి పేరుతో అప్పు తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు ఇవ్వటం, మొబిలైజేషన్ కి సంబంధించినటువంటి అడ్వాన్సులు ఇవ్వటం, ఈ రకమైనటువంటి అవినీతికి పాల్పడేటువంటి చర్యలకు వ్యతిరేకమని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా స్పష్టం చేసేటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్క్వేర్ ఫీట్ కి వేల రూపాయలు ఖర్చు చేసి స్క్వేర్ ఫీట్ కి రాజధానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక వాదన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. అందులో భాగంగానే పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి వ్యవహారంపై జరిగినటువంటి వివాదాలు కావచ్చు, అదేవిధంగా నిరసనలు కావచ్చు, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని స్పష్టం చేసేటువంటి పనిలో ఉంది. అందులో భాగంగానే ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించింది. ఏదైతే పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారో ఆ ఖర్చు చేసినటువంటి నిధులకి అకౌంటబిలిటీ లేదు. అకౌంటబిలిటీ లేకపోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో పూర్తిగా అవినీతికి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయవాడ, గుంటూరు మధ్య అతి తక్కువ ఖర్చుతో తక్కువ ల్యాండ్ తీసుకోవడం ద్వారా రైతుల్ని ఇబ్బందులకు గురి చేయకుండా సాగుకు సంబంధించి పెద్ద ఎత్తున కృష్ణానది పరివాహక ప్రాంతంలో సాగుకు సంబంధించినటువంటి భూములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ సాగుకు సంబంధించినటువంటి భూములు కాపాడుకోవడం, అదేవిధంగా ఖర్చులకు సంబంధించి లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ అప్పిస్తే మనిషి. హరీష్, మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి చేసే నిర్మాణంలో అవినీతి అంటూ వైసీపీ చెప్తున్న పరిస్థితి. మరో అంశాన్ని మనం చూస్తే అటు ప్రభుత్వం ఏమో అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందితే చాలు, ఇటు మండలిలో ఆమోదం పొందాల్సిన అవసరం లేదు, మండలిలో చర్చ అవసరం లేదు అంటుంది. సో ఏంటి అసలు రీజన్ ఏంటి? ఒక అసెంబ్లీ సమావేశపరిచి బిల్లును పార్లమెంటుకు పంపిస్తే సరిపోతుందా? ఇదే రకమైనటువంటి అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు 11 మంది ఉన్నారు. ఆ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి తమ వైఖరి స్పష్టం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో తమ వాదన కావచ్చు, తమ అభిప్రాయం కానీ చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్లీని సమావేశపరిస్తే
ప్రతిపక్షాలను కూడా కలిపి నిర్వహించినటువంటి సభగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఉంది. ఇదే రకమైనటువంటి అంశాలకు సంబంధించి అటు మండలి సమావేశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కనుక చర్చ జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉంటారు కాబట్టి అక్కడ ల్యాండ్ కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 24లో చేసినటువంటి ఖర్చులకు సంబంధించి పెద్ద ఎత్తున జరిగినటువంటి లక్షల కోట్ల నిధులకు సంబంధించినటువంటి అప్పులు తీసుకొచ్చిన తర్వాత రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి పేరుతో చేస్తున్నటువంటి ఖర్చులు, మొబిలైజేషన్ సంబంధించినటువంటి అడ్వాన్స్లు, ఈ రకమైనటువంటి చర్చ అంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది పూర్తిగా అటు రాజకీయంగా ఇటు టెక్నికల్ గా కూడా సైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రభుత్వంలో ఉంది. సో ఒక స్పష్టమైనటువంటి వైఖరిని స్పష్టం చేయాలంటే కనుక అసెంబ్లీని సమావేశపరచడం ద్వారా అక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు కాబట్టి అక్కడ కూడా వైసీపీకి తగిన సమయం కేటాయిస్తారు కాబట్టి తమ వాదనను వైసీపీ అసెంబ్లీలో వినిపించుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో రాజధానికి సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో భూమిని ఇచ్చినటువంటి రైతులకు ఒక క్లారిటీ ఇవ్వడం ద్వారా ఈ రకమైనటువంటి వివాదాలకు దూరంగా అభివృద్ధి వైపు ముందుకు వెళ్లేటువంటి క్రమంలో భాగంగా ఒక వ్యూహాత్మకంగా ఒక నిర్ణయం తీసుకోవడం, ఆ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా ఫైనల్ డెసిషన్ వచ్చి ఒక తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సమస్యలకి చెక్ పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం నుంచి వస్తుంది. దీన్ని కూటమి ప్రభుత్వం అటు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి బీజేపీ, టీడీపీ, జనసేనకి సంబంధించినటువంటి నాయకత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, 28వ తారీఖున జరిగేటువంటి అసెంబ్లీ సెషన్ లో రాజధానికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ముడిపడి ఉంటాయి, అందులో జరిగేటువంటి డిస్కషన్ ఎలా ఉండబోతుంది, ఈలోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ టీమ్ తో జరుగుతున్నటువంటి సంప్రదింపులకు సంబంధించినటువంటి అంశం హైకోర్టుని టచ్ చేసేటువంటి అవకాశం ఉంది, హైకోర్టు మెట్లెక్కేటువంటి అవకాశం ఉంది. సో ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక్కసారి చెప్పాలంటే కూడా కొంత రాజకీయంగా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఒక రకంగా తలెత్తినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ హరీష్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రాకేష్ గారు, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్, అమరావతి నుంచి మనకు సిద్ధంగా ఉన్నారు. సో రాకేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అసెంబ్లీ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. సో ఏంటి, ఎలా ఉండబోతుంది, స్వాగతిస్తున్నారా, ఏం చెప్తారు? ఆనాటి దేవతల రాజధాని, ఈనాటి ప్రజల రాజధాని, కూటమి ప్రభుత్వ హామీల్లో మొట్టమొదట హామీ అమరావతి. ఆ అమరావతికి చట్టబద్ధత తీసుకురావడమే కాకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని వికేంద్రీకరణ చేస్తూ అన్ని రకాలుగా అమరావతి డెవలప్మెంట్కి ముందుండి నడిపిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు, రైతులు అందరూ కూడా అండగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వారి యొక్క మనసులో ఏ దురుద్దేశము లేకపోతే అసెంబ్లీకి వచ్చి మాట్లాడటానికి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ పెట్టండి, అక్కడ పెట్టండి, అలా చేయండి, ఇలా చేయండి అంటాం కాకుండా 5 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అమరావతికి ఎంత బడ్జెట్ కేటాయించారు, అమరావతికి ఏం పునాదులు వేశారు, అమరావతి కోసం మీరు ఏం ఖర్చు పెట్టారు, ఎంత పురోగతి సాధించారో చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి కంపెనీకి ఉంది. అలాగే రేపొద్దున ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో వచ్చి మీ స్టాండ్ ఏంటని అసెంబ్లీలో ఖచ్చితంగా మీరు మాట్లాడాలి. మీ గొంతేంటో ప్రజలు వినాలి. మీ కోరికలు ఏమున్నాయో, మీ మాట ఏంటో, విధానం ఏంటో బయటికి చెప్పాల్సిన అవసరం ఉందన్న సంగతి ఈ రోజు సాక్షిగా ఖచ్చితంగా మేము కోరుకుంటున్నామని తెలియజేస్తా ఉన్నా. రాకేష్ గారు, మొత్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని అవసరమే, కానీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని అభివృద్ధి కుంటుపడుతున్న పరిస్థితి. ప్రజలు ఏంటి, అసలు ఎందుకు ఈ పరిస్థితులు తలెత్తుతాయని చర్చించుకుంటున్నారు. అటు రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఇప్పటికైనా వాళ్ళకు పూర్తిగా న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా? మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు ఆ సమస్య వచ్చింది ప్రభుత్వాలు మారటం వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వైఖరి వల్ల. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ మనసులో వేరే వేరే ఉద్దేశాలు ఉన్నాయి కాబట్టే ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, జనాలు కానివ్వండి, నిబద్ధతతో నికారస్సుగా అమరావతి మన రాజధాని అని కమిట్ అయి ఉన్నాము. ప్రజలందరూ కూడా దీనికి ఫిక్స్ అయి ఉన్నారు. దీనికోసం ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ అయిపోయింది. అటు వైసీపీ వర్షన్ కూడా మేము రాజధానికి అనుకూలమే, కానీ రాజధాని పేరుతో దోపిడీ జరుగుతుంది, స్కాములు చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది, స్క్వేర్ ఫీట్ కి ప్రపంచంలో లేని విధంగా ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుందంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? ఏం చేశారు 5 ఏళ్లలో?
5 ఏళ్లలో దీని మీద ప్రత్యేక కమిటీలు వేసి ప్రత్యేకంగా వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మనుషులందరూ కనుక నిజంగా కనుక అంటే కాంట్రాక్టులు కానీ రేట్లు తగ్గించి కట్టించచ్చు కదా. మేము ఏమన్నా ఆపామా? మీరు అమరావతికి రావద్దు, మీరు కన్స్ట్రక్షన్ చేస్తే మేము ఒప్పుకోము అని మేము ఏమన్నా అడ్డం పడుకున్నావా? రండి, మీరే కన్స్ట్రక్షన్ చేయించండి. 5 ఏళ్ళు మీరు గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నారు. ఈ 5 ఏళ్ల పాటు మీరు అమరావతికి చేసిన న్యాయం ఏంటి? ఇవాళ వచ్చి మళ్ళీ పనికిమాలిన విమర్శలు చేయటం తప్ప నిజంగా అందులో విమర్శ ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చి మాట్లాడండి. అసెంబ్లీ సాక్షిగా మీ 11 మంది ఎమ్మెల్యేలకి అవకాశం వస్తుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28వ తారీఖున ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం, తీర్మానం పాస్ చేస్తున్నాం. రాష్ట్రం అంతా హర్షధ్వనాలతో ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తాం. అవసరమైతే ఇదే పార్లమెంట్ లో కేంద్రం చేత కూడా గెజిట్ రిలీజ్ చేయించి ఆంధ్రుల రాజధాని అమరావతి అనే దాన్ని గెజిట్ రిలీజ్ చేసి శాంక్షన్ చేయించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం ఉందని నేను చాలా క్లియర్ గా చెప్తా రాకేష్ గారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. చట్టబద్ధత తీసుకురాబోతున్నామని చెప్తున్న పరిస్థితి. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని ఎందుకు అంతగా తీసుకురాలేకపోతున్నారు? రాష్ట్ర విభజన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నారు? మరి సార్ మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పటికి ఇది 2వ బడ్జెట్ అవుతుంది. రేపు రాను ఇంకా బడ్జెట్లు ఉన్నాయి. డే 1 మనకు అన్ని కావాలి అంటే అవ్వదు. జాగ్రత్తగా ఒక్కోటి పని చేసుకుంటా వస్తా ఉన్నాం. మాకు రావాల్సిన ఆంధ్ర రాష్ట్రానికి మనకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో కేంద్రం నుంచి ఒప్పించుకుంటున్నాం. వారి దగ్గర నుంచి చేయించుకోవాల్సిన దానికన్నా 10% ఎక్కువే పని చేయించుకుంటున్నాం. ఇంకా ఏమైనా ప్రజల మనసులో రిలాక్సేషన్ తీసుకోవాల్సినవి ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా కేంద్ర ప్రజలు కూడా అదే చర్చించుకుంటున్నారు సార్. రాకేష్ గారు ప్రజలు కూడా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు. ఇంత బలం మనకుంది, ఇప్పుడు మన బలంతోనే అక్కడ ప్రభుత్వం నడుస్తుంది, కేంద్ర ప్రభుత్వం. ఇటువంటి టైంలోనే కావాల్సిన నిధులు విభజన హామీలను నెరవేర్చుకోలేకపోతే రేపేమి నెరవేర్చుకోగలుగుతాం? ఇప్పుడే ఫైట్ చేయాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి. ఎందుకు నోరు మెదపలేకపోతున్నారు మరి? సార్ మీకు ఒకటే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు ఇండియా లెవెల్లో అతిపెద్ద డేటా సెంటర్లన్నీ ఆంధ్రాకు వస్తున్నాయి. దానికి మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తా ఉంది. నిన్న మిట్టల్ గారిది అతిపెద్ద స్టీల్ ప్లాంట్ మన దగ్గరికి రాబోతా ఉంది. ఇలా అనేక వనరులు, డబ్బులు క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. యువనేత నారా లోకేష్ గారు కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు, ఇన్సెంటివ్స్ ఇప్పిస్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు. అన్ని జరుగుతూ ఉన్నాయి. జరగట్లేదు అనేది రూమర్. అన్ని జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నిరుద్యోగ యువతికి, పెట్టుబడులకి, అమరావతి రాజధానికి కూటమి ప్రభుత్వం భరోసా. ఇది మేము ఇచ్చే భరోసా. మేము కట్టుబడి ఉన్నాం, మేమే నెరవేరుస్తామన్న సంగతి తెలియదు. 34,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో తీసుకున్న పరిస్థితి. మరలా ఇంకా ఎందుకు భూమి కావాల్సి వస్తుంది? ఇంత భూమి ఖచ్చితంగా స్కామ్ కోసమే అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎందుకు ఇంత భూమి ఎందుకు అవసరమైతుంది రాజధాని కోసం? సార్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి స్కీములో స్కామ్ ఎత్తుక్కునే వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి స్కామ్ అవసరంలా. ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్న నవ యువకుడు. అటువంటి వ్యక్తి మీద మీరు లేనిపోని మాట్లాడితే ఏం ఉపయోగం ఉండదు. మీ దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నా, మీరు అమరావతి గురించి ఏం మాట్లాడాలనుకున్నా, రైతుల గురించి ఏం మాట్లాడాలనుకున్నా, 2వ తరం పూలింగ్ కూడా మీరు ఏం మాట్లాడాలనుకున్నా కూడా దయచేసి మీ అందరూ అసెంబ్లీకి రండి. ఫైనల్ గా మీరు అసెంబ్లీకి రమ్మంటున్నారు, మీరేమో అసెంబ్లీకి రమ్మంటున్నారు, వాళ్ళేమో మండలిలో మా బలం ఉంది కాబట్టి మండలిలో చర్చ పెట్టండి అంటున్నారు. సో మండలిలో మరి మీరు ఎందుకు చర్చ పెట్టలేకపోతున్నారు? మండలిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలరా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడాలంటే అసెంబ్లీలోనే మాట్లాడాలి. అందుకే అసెంబ్లీకి రమ్మంటున్నా. జగన్మోహన్ రెడ్డి స్టాండ్ కావాలి మాకు. జగన్మోహన్ రెడ్డి నోటి మాట కావాలి, ఆయన విధానం కావాలి, ఆయన పార్టీ స్టాండ్ కావాలి. పక్కనున్న తొత్తులు కాదు, పక్కనున్న జోకర్లు కాదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి మండలిలో మాట్లాడగలడా? మాట్లాడలేడు కదా. ఎందుకు? అతను ఓన్లీ ఎమ్మెల్యే కాబట్టి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అందుకే అసెంబ్లీలో చర్చ పెడతాను. అసెంబ్లీకి రమ్మనండి, చర్చించమనండి, మాట్లాడమనండి. అమరావతి మీద తన వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం 2 కూడా చెప్పేలమనండి. రైట్ సార్, రైట్.
థ్యాంక్ యూ రాకేష్ గారు. మొత్తంగా అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకైతే కూటమి సర్కారు వడివడిగా అడుగులు వేస్తుంది. 28న అసెంబ్లీ సమావేశం జరగబోతుంది. అసెంబ్లీ సమావేశంలో ఒక తీర్మానాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తీర్మానాన్ని పార్లమెంట్ కూడా పంపబోతున్నారు. సో మరి జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? ఇంత కీలకమైన బిల్లుకు వైసీపీ ఏం చేయబోతోంది? హాజరై తన వాణిని వినిపించబోతుందా అనేది ప్రశ్నగానే మిగిలింది. చూద్దాం ఏం జరగబోతుంది 28న. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. స్టేట్ చేయండి.